ఉండకూడదో కళ్ళకు కట్టినట్టు చూపించారు. అంతేందుకు ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా ఉండకూడదో, ఒక రాష్ట్ర పరిపాలన ఏ విధంగా ఉండకూడదో చాలా క్లియర్గా చూపించారు జగన్మోహన్ రెడ్డి. ఇటు టెక్నాలజీని కూడా చాలా అడ్డదిడ్డంగా వాడేసినటువంటి పరిస్థితులు, అదేవిధంగా ప్రజాసేవ అనేటటువంటి ఒక పదానికే తూట్లు పొడి చేశారు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా రాజకీయ పార్టీ ఏ విధంగా ఉండకూడదో, ఒక రాజకీయ పార్టీ రాజకీయ కార్యకలాపాలు అనే దానికి సంబంధించి కూడా పూర్తిగా చిన్నాభిన్నం చేసేశారు. అట్లాగే అన్ని వ్యవస్థలను కూడా భ్రష్టు పట్టించారు అని ఇటు ఈ కూటమి నేతలు కూడా పదే పదే చెప్తా ఉంటారు. చాలామంది ప్రజలు కూడా గత 5 ఏళ్ళు మాట్లాడుకున్న పరిస్థితి. 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లే పరిస్థితి కనిపించింది. సో అదేవిధంగా ఎవరైతే ప్రశ్నిస్తారో ఆ ప్రశ్నించిన గొంతుకలను అణిచివేయడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఆయన దగ్గర ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా, ఆయన దగ్గర ఉన్న వంది మాగదులు అందరూ కూడా దానికోసమే పనిచేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో సోషల్ మీడియా అంటే గతంలో ఏ విధంగా అంటే చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలకు, గొప్ప గొప్ప పనులకు కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు, చాలా మంచి చేయొచ్చు తద్వారా. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలను గుర్తు చేసుకొని అరే సోషల్ మీడియాను ఇంత విచ్చలవిడిగా వాడేశారా, సో జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాను ఈ విధంగా భ్రష్టు పట్టించారా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు సోషల్ మీడియా అంటే ఒక భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి హయాం నుంచి కూడా కంటిన్యూ అవుతున్నాయి. సో ఇప్పుడు అవన్నీ వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వివిధ దేశాల్లో కూడా సోషల్ మీడియాను ఒక అద్భుతంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్లను ఒక చాలా గొప్పగా యూజ్ చేసే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గర ఉన్నటువంటి బ్యాచ్ ఎవరైతే ఉంటారో సోషల్ మీడియాను, స్మార్ట్ ఫోన్లను, కంప్యూటర్లను విచ్చలవిడిగా ఇబ్బందులకు గురి చేసే విధంగా ప్రజలను కావచ్చు, అప్పటి ప్రతిపక్ష పార్టీలను కావచ్చు, ఎవరైతే ప్రశ్నిస్తారో జర్నలిస్టులు కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళ మీద ఒక ప్రయోగించే బ్రహ్మాస్త్రంగా వాడుకున్నారు ఆయన. అంటే ఆ విధంగా ఆ అస్త్రాన్ని ఉపయోగించకూడదు, అట్లా వాడినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. గతంలో సోషల్ మీడియా వేదికగా మంచి చేయాలనుకున్న వాళ్ళు కావచ్చు, లేదంటే మంచి మాటలు, మంచి పనులకు సంబంధించినవి కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేయడం, ఎవరో గొప్ప గొప్ప వాళ్ళకి సంబంధించిన చరిత్రలు కావచ్చు, దానికి సంబంధించిన అంశాలు కూడా వచ్చేవి. అంటే ఫోన్ తెరిస్తే అట్లాంటివి కనిపించేవి మనం. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు సోషల్ మీడియాలో పచ్చి బూతులు, సోషల్ మీడియాలో ఎక్కడ ఓపెన్ చేసినా దానికి సంబంధించి సపరేట్గా సైట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కార్యక్రమాలు, అప్పటి అధికార పార్టీ చేస్తున్నటువంటి ఇబ్బందులు తీస్తే ప్రతిపక్షాలను ఏ విధంగా విమర్శిస్తున్నాయి, తిడుతున్నాయి, దానికి సంబంధించి పచ్చి బూతులు డైరెక్ట్గా కనిపించేవి. సో నిజంగా చెప్పాలంటే కూడా ఒక చట్టసభలు అనేవి చాలా గొప్పగా పనిచేసేవి, గొప్పగా ఉండేది అంతకుముందు ఎప్పుడైనా కానీ. సో కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు దాంట్లో చట్టసభల్లో ఏదైనా ఇటు అసెంబ్లీ కానీ లేదంటే మండలిలో కానీ ఏదైనా ఏర్పాటు చేసుకొని దాంట్లో మీటింగులు జరిగితే పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని స్తుతిస్తూ, లేదు అనంటే ప్రతిపక్ష పార్టీలు లేదంటే ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళను ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టడానికి వేదికగా మలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి చట్టసభలను కూడా. అంటే ఏ విధంగా ఉండకూడదు అసెంబ్లీ, మండలి అనే దానికి నిదర్శనం. ఏది చూసినా ఒక రాష్ట్రం ఏ విధంగా ఉండకూడదు, ఒక రాజధాని లేనటువంటి రాష్ట్రం, ఇవేది దేని ప్రతిదీ కూడా ఆంధ్రప్రదేశే దానికి ఎగ్జాంపుల్గా చూపించే పరిస్థితి గత 5 సంవత్సరాలు. ఇప్పుడు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా గాడిన పెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గత 5 ఏళ్ళు బూతుల మాఫియాను పెంచి పోషించింది వైసీపీ. ఇక వైసీపీ నాయకులకు స్క్రిప్టులు ఇచ్చి మరీ బూతులు తిట్టించినటువంటి సజ్జల, తర్వాత సోషల్ మీడియాను పూర్తిగా బూతుల కోసమే ఉపయోగించినటువంటి వైసీపీ క్యాడర్ కావచ్చు, సో సజ్జల భార్గవ్ కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇస్తే సజ్జల భార్గవ్ ఇదంతా కూడా అప్లై చేసేవారు, వీడియోలు షేర్ చేసేవారు అంటూ కూడా నిన్న పోసాని కృష్ణమురళి కూడా ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా దాంట్లో రికార్డ్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో ఎవరు బయటకు వచ్చినా మాకు స్క్రిప్ట్ వచ్చేది, దాన్ని మేము ఆచరించేవాళ్ళం, ఇదే చెప్పేవాళ్ళు. సో స్క్రిప్ట్ వచ్చేది, ఆచరించేవాళ్ళం. ఇప్పుడు ప్రస్తుతం అయితే స్క్రిప్ట్ సజ్జల ఇచ్చారు, తర్వాత సజ్జల భార్గవ్ ఎవరైతే ఉన్నారో ఆయన సోషల్ మీడియాలో వీటిని అప్లోడ్ చేసేవారు అంటూ ఈయన చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో స్క్రిప్ట్ ఏ విధంగా ఇచ్చేవాళ్ళు, అంతకుముందు ఏదైనా కానీ ఒక రాజకీయ పార్టీకి సంబంధించి వాళ్ళ క్యాడర్ కావచ్చు, లీడర్ కావచ్చు, మనం ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా పరిపాలన చేయాలి, ఈ విధంగా ప్రజల కోసం పనిచేయాలి, ఈ విధంగా మంచి చేయాలి, ఈ విధంగా మనం రాజకీయాలకు వచ్చాం, ఈ విధంగా ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలి, ఇలాంటి స్క్రిప్టులు వచ్చేవి గతంలో అంతకుముందు ఎప్పుడైనా కానీ. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వచ్చే స్క్రిప్టులన్నీ కూడా బూతుల స్క్రిప్టులు.
వాళ్ళ క్యాడర్ కావచ్చు, ఆయన దగ్గర ఉన్న లీడర్లకు వచ్చే స్క్రిప్టులన్నీ బూతులవి. నువ్వు ఈ విధంగా తిట్టాలి, ఈ విధంగా ఇష్టానుసారంగా తిట్టాలి, ఈ విధంగా కుటుంబ సభ్యులను బజార్ కీడ్చాలి, ఎవరైతే గొంతెత్తుతున్నారో ఈ విధమైనటువంటి స్క్రిప్టులు జగన్మోహన్ రెడ్డి పంపించేవారు. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితులు. ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు చెప్పిన వాంగ్మూలం ఆధారంగా పూర్తిగా దీనికి సంబంధించి నిర్ధారణ చేసుకుంటా ఉన్నారు. వైసీపీ సోషల్ మీడియా ఆఫీస్ నుంచే మార్ఫింగ్ వీడియోలు రిలీజ్ అవుతున్నాయంటూ కూడా చాలా క్లారిటీగా తెలుస్తా ఉంది. ఇక సమాజంలో పేరు పొందిన వాళ్లను బూతుల కోసం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకున్నారో మనం చూడొచ్చు. రామ్ గోపాల్ వర్మ, శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది వాళ్ళ అకౌంట్ల నుంచి కావచ్చు, లేదంటే వాళ్ళు స్వయంగా వీడియోలు రిలీజ్ చేయడం కావచ్చు. ఇక సజ్జల చెప్పినట్టుగానే చాలా మంది నేతలు కూడా రెచ్చిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఒక్కొక్కరిగా అరెస్ట్ అవ్వడంతో అన్ని కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి, నిజాలు. ఇక చాలా మంది సోషల్ మీడియా అకౌంట్లను కూడా తామే రన్ చేసే వాళ్ళమంటూ కూడా సజ్జల అండ్ టీం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ అకౌంట్లు, పాస్వర్డ్లు కూడా నా దగ్గర ఉండేవి కావు అంటూ కూడా కొద్దిమంది దొరికిపోయిన తర్వాత మాట్లాడిన పరిస్థితి. అరెస్ట్ అవ్వకుండా హైకోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ కూడా సజ్జల భార్గవ్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి, అది వేరే విషయం. హైకోర్టు కూడా, సుప్రీంకోర్టు కూడా ఏ విధంగా సీరియస్ అయిందో మనం చూసాం. సజ్జల భార్గవ్కి సంబంధించిన కేసుకు సంబంధించి సుప్రీంకోర్టుకి వెళ్తే మీరు మళ్ళీ నా దగ్గర రాకండి, ఏదైనా ఉంటే రాష్ట్రంలో చూసుకోండి, ఏంటి భాష అంటూ సుప్రీంకోర్టు కూడా మందలించినటువంటి సందర్భం మనం చూసాం. సో ఏంటి ఈ విధంగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి అధికార దాహంతో ఈ విధంగా ప్రతిపక్షాలను కావచ్చు, లేదంటే ప్రజలను కావచ్చు అణిచివేసే ధోరణి ఎట్లా జరిగింది అనేది ఒక్కొక్కరిగా పట్టుబడుతున్న తర్వాత కళ్లకు కట్టినట్లు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి పరిస్థితి